తమ్ముడే పేకట పేకట అంటుంది. అన్న అన్నే రక్తబంధమే రాజకీయ బంధం అంటుంది. ఆమె మీ మీద ఫైట్ చేయడానికి అన్ని రకాల సిద్ధమే వస్తుంది. రైట్, యూ హ్యావ్ టు ఫేస్ దట్. రైట్, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. ఎస్, వైఎస్ఆర్ అంటే ఏపీ రాజకీయాల్లో షర్మిల పాత్రను ఎట్లా చూస్తారు మీరు? మొదట వెంకట్ గారు, మీకు 99 టీవీ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత మోహన్ రెడ్డి గారికి, అలాగే రామరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ మిత్రులు, అనలిస్ట్ పెద్దల వారికి కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీ గారు నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పరిణామాలు అనూహ్యంగా వేడెక్కుతున్నాయి. షర్మిల గారు రాజకీయ ప్రవేశంలో భాగంగా తెలంగాణలో వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఒక పార్టీకి ప్లస్ గా అవడంతో ఇంకో పార్టీకి మైనస్ అవుతున్న విషయాన్ని మీకు తెలుసు. ఇక్కడ రాజకీయాల్లో శాశ్వత శత్రులు ఉంటారు, శాశ్వత మిత్రులు ఉంటారు. అలాగే రాజకీయ పరంగా చూసినప్పుడు ఆవిడకి ఒక లెగసీ, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వచ్చిన లెగసీ, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న అనుబంధాలు. సో ఇవన్నీ కూడా తెలంగాణలో వెళ్ళి తెలుసుకోవాలని ఎందుకు వెళ్ళింది షర్మిల గారు? ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి జగనన్న వదిలిన భావం మరి ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చి మీకే దింపుతా ఉంది? ఈ రెండు యాంగిల్లో మనం చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి కష్టపడిన దాంట్లో 50% షేర్ విజయమ్మ షర్మిల గారు ఉంది. ఆ రోజు 3500 కిలోమీటర్లు తిరిగి డైరీ పెట్టుకొని, ఆ బైబిల్ పెట్టుకొని, జగనన్న బిడ్డ మా కొడుకు మీరు ముఖ్యమంత్రి చేయమని చెప్పి సేవ చేసింది. మరి ఇంత పెద్ద ఎత్తున సర్వీస్ చేసిన వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆవిడకి ఎందుకు రాజ్యసభ లేదో పోస్టు ఏదో ఒక రకమైన గుర్తింపు ఇవ్వాలి కదా, చెల్లి కదా. ఇటువంటి సిచ్యువేషన్ లో ఆవిడ్ని పూర్తి స్థాయిలో అశ్రద్ధ చేసి ఆవిడికి ఆస్తి వివాదాలు ఉన్నాయని సబ్జెక్టు కరెక్ట్ నాకు తెలియదు, ఉండొచ్చు కూడా ఉన్నాయని చెప్పారు. ఇవన్నిటి కూడా వాళ్ళ యొక్క అనిల్ రెడ్డి అని ఇంకెవరో మెదరాస్ నుంచి వచ్చిన వాళ్ళు మధ్యస్థం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం లేదని, జెరూసలంలో ఏదో రాసిచ్చారని అది కూడా కట్టుబడి లేదని చెప్పి వాళ్ళు మనసులో నలిగిపోతున్నారు. ఇవన్నీ కారణాలు అయిన తర్వాత వివేకానంద రెడ్డి హత్య పెద్ద ఎత్తున టర్నింగ్ పాయింట్ తీసుకునేది. అంటే కాపాడే కడి పంపిస్తారా, అవసరానికి రాజకీయాలు ఏమైనా చేస్తారా అని భయం పుట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో కొంతమంది తెలంగాణ వెళ్ళి సెటిల్ అయ్యారు. తల్లి, చెల్లి, ఇంకా మిత్రులు కలిసి. ఆ తదనంతరం కాంగ్రెస్ పార్టీ ఏపీ రాజకీయాల్లో ఒక వైఎస్ఆర్ లెగసీ పనిచేస్తుంది కదా, ఓ వారసత్వం లీడ్ చేస్తుంది కదా, మళ్ళీ ఇంకొక వారసత్వం వర్కౌట్ అవుతుందా? ఇక్కడ గారు మంచి పాయింట్ ఎత్తారు, అక్కడికే వస్తున్నా. ఇక్కడ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ విలీనం చేసిన తర్వాత చేసిన సేవ గుర్తింపు ఇచ్చి వాళ్ళు ఏఐసీసీలో ఒక మంచి గుర్తింపు పదవి ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇవ్వాలని అనుకున్నారు. దానికి ఆవిడ చర్చను జరిపారు. శివకుమార్ గారు, కేవీపీ రామచంద్ర గారు దీని వెనకాలన్న మెయిన్ కర్తకు. ఆవిడ కొన్ని డిమాండ్లు పెట్టింది, అవి కొన్ని అంగీకరించారు, కొన్ని అంగీకరించలేదు. ఏదైతేనేమి ఆవిడకి రాజకీయ పునర్జన్మ లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఆవిడ పూర్తిగా విస్మరించారు. ఆవిడ భవిష్యత్తు కూడా అంధకారంగా మారింది. అప్పుడు ఆమె రాజకీయాల్లో ఖచ్చితంగా నేను రావాలని డిసైడ్ చేసుకుని జగనన్న వదిలిన భావం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రావడానికి. అయితే మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కటి ప్రశ్న. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సొంతంగా పట్టలేదు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు కూర్చి అక్కడలో ఉన్న కాంగ్రెస్ నాయకులు తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్తను కూడా తయారు చేయాలి, ఒక్క నాయకుని కూడా తయారు చేయాలి. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఆయన కాంగ్రెస్ వైఎస్ఆర్సీ పార్టీకి పెట్టినాడు. ఇప్పుడు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఏదైతే అసంతృప్తి జ్వాలు 27 మంది ప్లస్ 11 మంది సీట్లు మార్చడమే కాకుండా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో వ్యతిరేకత ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ వర్గీయులు పాత నాయకులు బొత్స గారు కానీ ఇంకోరు కానీ వీళ్ళు రాజశేఖర రెడ్డి గారితో పనిచేశారు. ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి, జనార్దన్ రెడ్డితో పనిచేశారు సీనియర్ లీడర్లు. వీళ్ళు కొంత సొంత నిర్ణయం తీసుకునే వ్యక్తులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఆ ఫ్రీడమ్ కోల్పోయారు. ఆ అసంతృప్తి జ్వాలు ఇప్పుడు వెళ్తున్నాయి. అదే ఇది తగిన ప్రాడేపల్లి షేకింగ్ చేస్తాను. సో ఇప్పుడు ఇవి రావడంతో మొత్తం అసంతృప్తి అంతా కాంగ్రెస్ పార్టీ పూర్తి జగసత్యాలను వారి నాయకులు బ్యాంక్ తో సహా రామరెడ్డి గారు ఇవాళ షర్మిల గారు గన్నవరం అంటే తాడపల్లి పోతున్నారు, విజయవాడ పోతున్నారు, పెళ్లికాడు ఇవ్వబోతున్నారు. ఇవాళ ఏంటి షెడ్యూల్ ఏంటి, అందరిని కలిసి ఏం మాట్లాడబోతున్నారు చెప్పగలుగుతారా? కంప్లీట్ చేయలేదు 1 minute. ముగిస్తాను ఒక్క నిమిషం. ఈ వెంకట్ గారు ఈ ప్రమాదాన్ని గుర్తించి కూడా చెల్లెల్ని పిలిచి మాట్లాడకుండా ఆయన సొంతంగా డిక్టేటర్ నియంతగా పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని ఇటు చెల్లికి, ఇటు రాష్ట్ర ప్రజలకి, అన్నదమ్ములకి, అక్క చెల్లికి ఎస్టీ ఎస్సీ విషయంతో అన్యాయం చేసి ఆయన భస్మాసురం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో జగనన్న వదిలిన బాణం జగన్మోహన్ రెడ్డి గారికి తగలబోతా ఉంది. ఈ ప్రమాదం ఆయనకే నష్టం. రైట్, మీకేం కాదంటారు. రైట్, రామరెడ్డి గారు చెప్పండి. ఇవాళ అన్న చెల్లెలు చాలా రోజుల తర్వాత మరొకసారి కలవబోతున్నారు. సరే, అది ఇంటి కార్యం, శుభకార్యం, అది ఓకే.